యూదా పత్రిక ఉన్నది. యూదా పత్రికలో ఒక చిన్న అంశం ఉన్నది. దాని గురించి మనము ధ్యానం చేద్దాము. ముఖ్యంగా ఇది అసలు ఒకటే అధ్యాయం ఉన్నది. ప్రకటన గ్రంథం కంటే ముందున్నది ఇది. యేసయ్య సహోదరుడైన యూదా రాసిన పత్రిక ఇది. అయితే యాకోబు సహోదరుడైన యూదా అంటున్నాడు. తర్వాత ఓపెనింగ్ ఎట్లున్నదంటే యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యూదా. ఎందుకంటే యూదా అనే పేరు చాలా కామన్ కదా, యూదా గోత్రం ఉంది కాబట్టి అక్కడ ఈరోజు చాలా మంది పెట్టుకుంటారు. సో అందుకనే డెఫినేషన్ ఇస్తుంది. తర్వాత ఈ యూదా పత్రికలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రొసీజర్ ఉన్నది. బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రొసీజర్ ఉన్నది. ఇంతకుముందు నేను రెఫర్ చేసిన ఒకసారి కొరింథీ పత్రికలో పౌలు రాసుకుంటూ అంటాడు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుంది. అది కూడా ఒకసారి చూస్తాను. అది ఇది రెండు కంపేర్ చేసుకుంటే మనము బైబిల్లో ఉన్న దేవుని ఆలోచనలు మనం గమనించవచ్చు. మొదటి కొరింథీ 10వ అధ్యాయము జస్ట్ గో త్రూ దిస్ చిన్న షార్ట్‌గా డివోషన్. ఇది నేను చర్చెస్ లారెన్స్ యు ఆర్ దేర్? యాహ్! అయితే 3 గంటలకు నేను వచ్చిన యాక్చువల్‌గా హైదరాబాద్‌కి రీచ్ అయినా. వి జస్ట్ హాడ్ సమ్ హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఆఫ్ రెస్ట్. మంచిది. అందుకని నేను ఒక చిన్న అంశం మీ ధ్యానం చేస్తా నేను. తర్వాత ఐ విల్ హావ్ టు కంక్లూడ్ దెన్ గో టు టేక్ సమ్ రెస్ట్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ పనులున్నవి. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఏమున్నదంటే 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోగా అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో జరిగిన విషయాలు మనం చెడ్డవి ఆశించొద్దని మనకు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు. యూదా పత్రికలు వచ్చినప్పుడు కూడా సేమ్ అది ఏమంటుందంటే ఇక్కడేమంటుందంటే యూదా పత్రిక 7వ వచనంలో ఉన్న చూడు. ఆ ప్రకారం గాని సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల పట్టణములను వీరి వలె వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులై నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను అంటున్నాడు. ఈ దృష్టాంతములుగా ఉంచబడిన అని 2 సార్లు ఉపయోగించిండు. మొదటి కొరింథీలో పౌలు వాడిండు, ఇక్కడ యూదా పత్రికలో వాడుతున్నాడు. యూదా పత్రిక రాసినప్పుడు ఆయన ఏమైనా స్టార్ట్ చేసిండంటే, ప్రియులారా మన అందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. రాసుకుంటా యూదా పత్రికలో మనం బైబిల్‌ని ఇంటర్ప్రిట్ చేసే ప్రొసీజర్ చెప్తున్నాడన్నమాట. పౌలు చెప్పినా, యూదా చెప్పినా కూడా అదే చెప్తున్నాడన్నమాట. అయితే మనకు అందరికీ ఎట్లా రక్షణ కలిగిందో, ఆ రక్షణ గురించి మాట్లాడదామని ఈ పత్రిక రాసేటప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్పిండంటే, అట్లా కాదు అసలు సంగతి రాయి ముఖ్యం. ఎందుకంటే ముఖ్యమైనది ఏందంటే, అందరికీ ఒకసారి అప్పగింపబడిన బోధ గురించి రాయాల్సి వచ్చింది అని అంటున్నాడు యూదా. అని రాసుకుంటే ఏమంటుండంటే, ఈ సంగతులన్నీ 5వ వచనంలో ఉన్నది. ఇది ఎందుకంటే ఒకటే అధ్యాయం షార్ట్‌గా ఉన్నదిది. ఈ సంగతులన్నీ మీకు ముందుటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. అదేంటిదంటే, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను అంటున్నాడు. సేమ్ ఇదే పౌలు కూడా రాస్తాడు. ఇక్కడ ఏమని రాస్తుండంటే
ఇగో వారందరూ సముద్రంలో ఇగో మన పితరులు మేఘం కింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను, సముద్రంలో బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి అంట. ఇది సెకండ్ టైమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారనమాట. చేసి ఏమన్నాడంటే, వాళ్ళు రక్షింపబడినను నమ్మకపోయిరి గనుక తర్వాత నాశనము చేయబడిరి అంట. విశ్వాసులకు అప్పగింపబడిన బోధ ఒకటేసారి ఏమని అప్పగింపబడిండ్రో ఆ బోధ గురించి మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుకుంటే దేవుడు ఏర్పరచుకున్నాక దేవుని ప్రణాళికలో ఉండి కూడా మళ్ళా దేవునికి వ్యతిరేకంగా అపనమ్మికతోటి మళ్ళా వాళ్ళు నాశనం అయిపోయిండ్రు. రక్షణ గురించి మాట్లాడుకుంటుంటే సడెన్‌గా పరిశుద్ధాత్మ దేవుడు యూదాను ఆపి, రక్షణ గురించి రాయకు. అందరికి ఒకటేసారి అప్పగింపబడిన బోధ గురించి రాయని. ఆ బోధ ఏంటిదంటే అని మొత్తం నెగెటివ్‌గా చెప్తా ఉంటాడు విశ్వాసులకు. సో, బైబిల్ గ్రంథంలో ఆ దేవుడు ఎంతో ప్రామిసెస్ ఉన్నాయి. ప్రొటెక్షన్ ఉన్నది. దేవుని కృప ఉన్నది. అసలు పౌలు రాసిన పత్రికలైతే భయంకరంగా దేవుని కృప గురించి రాస్తాడు. ఇవన్నీ ఉన్నాంక గూడా లాస్ట్‌కు ప్రకటన గ్రంథంలో చివరి దినాలు జరగకముందు, అంత్యకాల సంభవాలు రాకముందు, విశ్వాసి మైండ్ ఎట్లుండాలి అని దాన్ని ప్రిపేర్ గానికే యూదా పత్రిక రాసింది. యూదా రాసుకుంటే పౌలు రాసిన వాటన్నిటిని సేమ్ అదే రాసుకుంటొచ్చి, పరిశుద్ధులందరికి ఒకటేసారి బోధ ఒకటున్నది. అది గాక మీ మధ్యలో చొరబడి రకరకాల బోధలు జేసేటోళ్ళొస్తుంటారు. వాళ్ళతోటి ప్రాబ్లమ్ అయితది గాబట్టి అసలు నిజమైన బోధ ఏందంటే అని చెప్తున్నాడు. అది రాసినప్పుడు ఏమని రాస్తుండంటే చూడు. అయితే ప్రియులారా 17వ వచనంలో అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. వీళ్ళందరూ విశ్వాసులలో ఉండేటోళ్ళే అన్నమాట. వీళ్ళ లోపల ఆత్మ ఉండదు. వీళ్ళు భేదములు కలుగజేస్తుంటారు. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ విషయం మాట్లాడినా, లేకపోతే సార్వత్రిక సంఘంలో గూడా జరిగే విశ్వాసాలలో గూడా వాళ్ళది క్వాలిటీ ఏందంటే కొంతమంది భేదాలు కలిగించేటోళ్ళొస్తారనమాట. వచ్చి దే క్రియేట్ డిఫరెన్సెస్ అమాంగ్ ద చూసన్ పీపుల్. సో, సైతాను బయట నుంచి టార్గెట్ జేసేది గాదు. లోపల నుండే కొంతమంది దేవునికి వ్యతిరేకంగా గూడా జేస్తారు గదా! వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే దేవుడు వాళ్ళని డిసైడ్ జేసిండు. భ్రష్టులయ్యుంటారు వాళ్ళు. వాళ్ళు నరకపాత్రులైతారు అని అంటున్నాడు. ఈ వార్నింగ్ ఇచ్చుకుంటా సంఘంలో గూడా ఇటువంటోళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉండు కంటిన్యూయస్‌గా. సొదొమ, గొమొర్రాల గురించి చెప్తాడు. దృష్టాంతములుగా మనకున్నాయంటాడు. దేవదూతలు దేవుని యందు ఏర్పరచబడిన దేవదూతలు గూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు. ప్రధాన దూత ఉంటాడు. వాళ్ళందరిని గూడా దేవుడు పనిష్ చేసిండు అంటాడు. మన బైబిల్‌లో ఉన్న దేవుని కృపను, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు ఏర్పరుచుకున్నాక దేవుడు మళ్ళా ఒకసారి మన రక్షణ నుంచి కోల్పోతామా అనే ఒక క్వెషన్‌కు ఆన్సర్ యూదా పత్రిక చెప్తున్నానన్నమాట. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. అట్లా కాపాడుకోకుంటే మనం గూడా ఒకవేళ విశ్వాస భ్రష్టులమైతామేమో. అందుకనే ఇదే పరిశుద్ధతకు ఒకసారి అప్పగింపబడిన ఏందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే దేవుని కృపను గాని, దేవుని రక్షణను తీసుకొని, ఆ నిశ్చయతను మనం కంటిన్యూ చేయకపోతే ప్రతి దినము మనం ఆ రక్షణతోటి దేవుని సన్నిధిలో లింకప్ అయి ఉండాలి. ఇది పరిశుద్ధులకు అప్పగించిన బోధ. ఇట్లా కాకుండా దేవునికి వ్యతిరేకంగా పోయి వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారంటే వాళ్ళు కామాతులకు అలవాటు పడుతారు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకునేటోళ్ళు ఉంటారండి. ఇప్పుడు మన సంఘాలలో గూడా అదే కనిపిస్తుందనమాట. దేవునికి వ్యతిరేకంగా ఎట్లైనా బతికి ఏం గాదు. దేవుడు కృపగల దేవుడు గాబట్టి, మనల్ని రక్షించిండు ఆల్రెడీ గాబట్టి, మనం హాయిగుండొచ్చు ఏం గాదు. అని దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం ఒకటి సంఘంలో ఉన్నది.
ఇది దేవుడు అప్పగించిన బోధ కాదు. అసలైన బోధ ఏందంటే, ప్రతి దినము నీ రక్షణను కొనసాగించాలి అనంట. అందుకని ఆ విశ్వాస యాత్రలో వచ్చినప్పుడు ఒకసారి ఇలా వెలిగింపబడి మళ్ళా వాడు పడిపోయి ఉంటాడు. అటువంటివన్నీ మళ్ళా రక్షించడం కష్టం, ఇంపాసిబుల్ అంటారు. అందుకే మనం కూడా దేవుని రక్షణను చెవి చూసినాక మళ్ళా పడిపోయే ప్రమాదం ఉంటది. అందుకని మన రక్షణను కాపాడుకోవాలి. రక్షణను కొనసాగించాలన్నమాట. అదే పోరాటం అన్నమాట. అందుకే పౌలు గూడా లాస్ట్‌కొచ్చినప్పుడు ఆయన డిక్లేర్ చేస్తాడన్నమాట. నా విశ్వాసమును కాపాడుకుంటిని అని అంటాడు. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోకుంటే విశ్వాసం నుండి తొలగిపోయే ఎన్నో పరిస్థితులొస్తాయి. మన జీవితాలలో గూడా వస్తాయి. అది కాపాడుకుంటే నిరంతరం దేవునికి రక్షణని మనం లింకప్ అయ్యి ఉంటారు చూడు. వాడు నిత్య జీవానికి వారసుడైతాడనమాట. లేకుంటే వాడు భక్తిహీనుడైపోయి పడిపోయిన దేవదూతల్లాగా, సొదొమ గొమొర్రాల వాళ్ళలాగా అట్లా మనము పడిపోతామట. వాళ్ళకున్న క్వాలిటీ ఏమంటుందంటే ఇగో మీ ప్రేమ విందుల్లో దొంగ మిట్టలుగా ఉన్నారు. వాళ్ళ క్వాలిటీ ఎట్లుంటదంటే, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలిపోయి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్ళతో పెకిలింపబడిన చెట్లుగాను, తమ అవమానపు ఆహ్, నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీళ్ళకున్న క్వాలిటీస్‌ని ఎట్లా కంపేర్ జేసి చెప్తున్నాడు చూడండి. ఒక చెట్టు తీసుకొని వేర్లకు దానికి చెప్తున్నాడు. ఆకాశంలో, అంతరిక్షంలో ఉన్న చుక్కలు రాలిపోయినది మార్గము తప్పిపోయిన చుక్కల గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్వాలిటీస్ ఉంటాయన్నమాట వీళ్ళలో. నిర్జల మేఘములుంటాయి. మేఘాలుంటాయి గానీ దాంట్లో నీళ్లుండవంట. జలములతో దాన్ని మనము ఆత్మతోటి కంపేర్ జేయొచ్చన్నమాట. ఓ తేజో నక్షత్రమా వేకువ చుక్క అనంటే, ఆ వేకువ చుక్క ఉంటది అది పడిపోతది. సో, పడిపోయిన ఒక తేజో నక్షత్రం లాగుంటదంట. ఈ కాషన్ ఎందుకిస్తుండంటే, బైబిల్ అంతా చదివినాక లాస్ట్‌కొచ్చినాక రాకడ ముందల ఒక విశ్వాసులందరూ గూడా మన రక్షణ ఎంత గొప్పది గదా! అని చెప్దామని స్టార్ట్ జేసినంక భయపడుతున్నామట. అట్లా నీ రక్షణని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఎప్పుడు ప్రతిదినం కొనసాగించాలి. మన రక్షణని డిస్టర్బ్ చేసే పరిస్థితులొస్తాయి. మన రక్షణ కోల్పోయే పరిస్థితులొస్తాయి. అప్పుడు జాగ్రత్తగా లేకపోతే నువ్వు గూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు పడిపోయినట్టు, సొదొమ గొమొర్రాలు గూడా ఏర్పరచుకున్నాక వాళ్ళు ఇట్లా పోయినట్టు, ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చినంక కొంతమంది అరణ్యంలో నాశనం అయిపోయిండ్రు కాబట్టి, నువ్వు గూడా మేఘం కిందొచ్చినవు, నీళ్ళ మధ్య నుంచి సముద్రం దాటొచ్చినావు గదా! ఇది రక్షణకు గుర్తులాగున్నది గానీ, ఆ రక్షణను కాపాడుకోకుంటే దేర్ ఈస్ ఎ సిట్యుయేషన్. ఒక పరిస్థితొస్తది. ఒకవేళ నువ్వు రక్షణను కోల్పోయే పరిస్థితొస్తది. ఇది చాలా డేంజరస్ పరిస్థితనమాట. ఇదొస్తది గాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇయ్యడానికి ఒకటే పత్రిక రాసిండనమాట. ఈ పత్రిక రాసినాక అట్లా ఉండేటోళ్ళకు ఏమి లాభం వస్తదో అని లాస్ట్‌కి చివరిగా దాంతోటి క్లోజ్ జేస్తాడు. ద బెటర్ సైడ్ ఆఫ్ ద ఓన్లీ వన్స్ ద డిక్లేర్డ్ గాస్పెల్ అనమాట. ఒకసారి అప్పగింపబడిన బోధల ఉన్న బ్యూటీ ఏందో అది లాస్ట్‌కి చెప్తానమాట. అది మనం ఎప్పుడు చర్చ అయిపోయినాక లాస్ట్‌కి పాడుకుంటాం అది. తొట్టిల్లకుండా కాపాడుటకనేది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమను, మహాత్యమును యుగయుగములు కలుగును గాక అంటున్నాడు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకు అంటాడు. సో, మనము గూడా విశ్వాసం నుండి తొట్టిల్లిపోయినామంటే ప్రాబ్లమ్ అయితదనమాట. అందుకనే మహిమ మన యేసుక్రీస్తు ద్వారా మహిమను, మహాత్యమును ఇస్తాడు గాబట్టి, ఆయననెప్పుడు మనం కనెక్ట్ అయ్యి ఉండాలి అంటున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అనమాట. మనం బెనడిక్షన్ ఇచ్చినప్పుడు ఇదే జెప్తాము. ఆ రక్షణని మనం గాపాడుకోవాలని. అందుకనే రక్షణని గ్రాంటెడ్‌గా తీసుకున్నోళ్ళందరూ గూడా కేర్‌లెస్‌గా అయిపోయినప్పుడు అదంటారనమాట. వీళ్ళని సైతాన్ ఏం చేస్తాడంటే చిన్నగా వాడిని పక్కకు పడేస్తాడు. అటువంటప్పుడు వాళ్ళ నేచర్ మారిపోతది. వాళ్ళు భక్తిహీనులైపోతారు. భిన్నములు ఉండి విభేదములు కలిగిస్తుంటారనమాట.
సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు కలిగించే పరిస్థితికొస్తదంటే ఆలోచించండి. ఇప్పుడు మన సంఘాలలో గూడా భేదాభిప్రాయాలు కలగడానికి కారణం ఏందని జూస్తే, మన సహోదరుల్ని కొంతమంది దేవునికి భిన్నంగా సహోదరుల మధ్యలో భేదాభిప్రాయాలు కలిగిస్తాడు. దాంతోటి కుటుంబాలలో భేదాభిప్రాయాలొస్తాయి. సంఘంలో భేదాభిప్రాయాలొస్తాయి. వాళ్ళందరూ ఏమనుకుంటుంటారంటే, ఏదో తెలివిగా మనం ఏదో కొంతమందిని పొలిటికల్‌గా లేతే మన చర్చ్‌ని గాని, మన పరిస్థితులను గాని, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తీసుకుందామని అబద్ధాలు, భిన్నాభిప్రాయాలు క్రియేట్ జేసి సహోదరుల మధ్యల దొంగ మిట్టలుగా మీ ప్రేమ విందులలో తిరుగుతా ఉన్నదని అంటుంటా. వీళ్ళందరికీ వార్నింగ్ ఏమిస్తుందంటే, మీకు వాళ్ళలాగానే పడిపోయిన దేవదూతలాగానే సొదొమ గొమొర్రాలో ఉన్నట్టు, ఐగుప్తు నుంచి బయటకొచ్చినాక కొంతమందిని అరణ్యంలో సంహరించినట్టు, మీరు గూడా నిత్యాగ్ని దండనకు గురైతారు జాగ్రత్త అంటున్నాడు. అందుకే మన రక్షణ గురించి మాట్లాడినప్పుడు రక్షణలో ఇంకొక డైమెన్షన్ ఎంత భయంకరంగా ఉందంటే, నువ్వు రక్షింపబడ్డా అని దేవుని సన్నిధిలో దేవుని చులకనగా తీసుకొని, ఇట్లా నిర్జల మేఘాల్లాగా తయారయ్యి నువ్వు డివైడ్ చేసుకుంటా అదే గదా! భిన్నాభిప్రాయాలు కలిగిస్తారంటే ఎట్లా కలిగిస్తారు? అంటే ఒక వాస్తవం ఉంటే, ఆ వాస్తవం కాకుండా ఇంకొక అభిప్రాయం గూడా క్రియేట్ జేస్తాడు. ఈ భిన్నాభిప్రాయాలు క్రియేట్ జేసేది మనకు బైబిల్‌లో ఫస్ట్ చాప్టర్‌లోకెళ్ళి దొరికిపోతది. దేవుడు ఒక ఆలోచనతోటి ఆదాము, హవ్వలకు చెప్తాడు. ఆదాము, హవ్వలకున్న అభిప్రాయాన్ని మార్చి భిన్నాభిప్రాయము అక్కడ భూమి మీదకి తీసుకొస్తాడు. ఆ ఒక పడిపోయిన దేవదూత వచ్చి వాడి అభిప్రాయం మారుస్తాడనమాట. అప్పుడు మన సంఘాలలో గూడా వచ్చి కొంతమంది అభిప్రాయాలు మారుస్తుంటారు. అది సత్యానికి విరుద్ధమైన అభిప్రాయం అన్నమాట. అందుకని అబద్ధాలకు జనకుడైన సైతాన్ గాడు వాని అనుచరులందరిని గూడా కటిక చీకటి బిలములలో ఎట్లా పడేసినట్టో, అట్లా మనకు గూడా జరగకుండా దృష్టాంతములుగా అవన్నున్నాయి అంటున్నాడు. అంత ఈజీగా తీసుకోవడానికి వీలు లేదన్నమాట. దేవుని రక్త ప్రభావం ఎంత ముఖ్యమైందంటే, సత్యానికి భిన్నంగా ఏదైనా ఉంటే మీరు దాని చుట్టూ తిరగాలి. మళ్ళా సరి జేసుకోవాలి. ఇదే అసలైన బోధ అంటున్నాడు. ఈ బోధ గురించి పరిశుద్ధులకు ఒకటేసారి అప్పగించిండ్రు. ఆ బోధని డీవియేట్ జేసుకుంటా ఎవరన్నా జేసే బోధ ఉంటే అది డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అంట. మనం ఇప్పుడు జేసే మన మాటలు గాని, మనం జేసే పనులు గూడా దేవునికి భక్తిని పెంచుతున్నాయా? దేవుని భక్తికి దూరం జేస్తున్నాయా? అని ఆలోచించినప్పుడు మనం జేసే బోధ కరెక్ట్ అయిందా? కాదా చెప్పొచ్చనమాట. ఇప్పుడు సంఘాలలో ఎటువంటి బోధ చేస్తున్నారు? పుల్పిట్ మీద నుంచి గాని, వీడియోలు టీవీలలో చూస్తే మాట్లాడుతున్నారు. దేవుడు నువ్వు ఏమన్నా చేసుకో గాని దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన నిన్ను రక్షించిండు. నీకు హీలింగ్ చేస్తాడు. నీకు ఆస్తులుంటాయి. ఆయన నమ్ముకుంటే నీకు చానా మంచి జరుగుతదని యేసుప్రభుని ఎట్లా తయారు చేసిండంటే అదొక ఆల్టర్‌నేట్ మెడిసిన్ లాగా చేసిండు. యేసుప్రభు హీలర్ కింద చూపిస్తున్నారు. యేసుప్రభుతోటి ఆశీర్వాదాలు కలుగుతాయి. కష్టాలకెళ్ళి నిన్ను బయటకి కాపాడుతాను. నువ్వేమైనా ప్రార్థన చేస్తే నీ కష్టాలు పోతాయని ఏమేమో చెప్తా ఉన్నాడు. అరే! నీ పాపాలు ముఖ్యంరా. ఈ పాపాలు పోకుంటే నువ్వు నరకపోతున్నవుతావు. ఆ రక్తం మనకొచ్చిందని యేసయ్యని సిలువని ప్రొజెక్ట్ చేయకుండా సిలువని పక్కకు పెట్టి యేసయ్యతోటి ఏదో ఆపద మొక్కుల వాడ అన్నట్టు ఈ మన దేవుడు ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఆయన్ని అడుక్కుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. యేసయ్యని మొత్తం రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చి అభిప్రాయం సంఘాలలో తయారైతది. రొట్టె విరిసినప్పుడు నువ్వు ఎట్లా పడితే అట్లా ఇరవకూడదు. ఒకవేళ నువ్వు అన్యపదంగా నువ్వు అది తీసుకుంటే నీకు శాపం కలుగుతదని బైబిల్‌లో భయంకరంగా ఖండితంగా రాసిండు. అంత టైమ్ పాస్ చేసేటట్టు చేయకూడదు. జాగ్రత్త ఒళ్ళు దగ్గర ఉంచుకొని రొట్టె విరిచేటప్పుడు పరీక్షించుకొని ఆయనను మళ్ళా సిలువ వేసినట్టుంటే మనం దాన్ని మళ్ళా పశ్చాత్తాపపడాలి. ఇంత ఇంపార్టెంట్ అని అన్నప్పుడు అది ఒక చిన్న తంతులాగా తయారు చేసిండనమాట. సంఘంలో దేవుని భయం లేకుండా ఉండే ఒక బోధ ఎటొచ్చిందనమాట. "ఏం గాదు బ్రదర్ ఎట్లా ఉన్నా పర్లేదు. ఆయన ఒకసారి రక్షించిండంటే ఆయన జీవగ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు" అంటాడు. మళ్ళీ ఇక్కడేమంటాడు జీవగ్రంథంలో నీ పేరు తూర్పేసే పరిస్థితి ఉంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంటాడు. ప్రకటన గ్రంథంలో ఉంటది దాని గురించి. నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో అదే రాస్తాడు. మనం అంత ఈజీగా గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. మనం చాలా శ్రద్ధగా మనకున్న రక్షణను కాపాడుకోవాలి. ఎందుకంటే, మన రక్షకుని ఇచ్చిన రక్షణ నుంచి దూరం జేయడానికి ఒక అభిప్రాయం రాంగ్ బోధ ఒకటుంది సంఘంలల్ల.
అందుకే రక్షణ గురించి రాద్దామన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆపిండు. ఆపి ఇటువంటి ఒక్కసారి అప్పగింపుకోవడం బోధ గురించి రాసుకుంటా. ఇర్రివర్సిబుల్ అనుకుంటున్నావు గదా! జాగ్రత్త. దినదినము దేవుని సన్నిధిలో నీ రక్షణను కాపాడుకోకపోతే, నువ్వు తప్పిపోయి భిన్నాభిప్రాయాలు చెప్పేటోనివైపోతావు. అప్పుడు దూరం అయిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అని తొట్రిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన మహిమ గల శక్తిగల అద్వితీయ దేవుడు. మహిమ యేసయ్య క్రీస్తు ద్వారా మనకు మహాత్మ్యమును కలిగిందని అంటాడు. ఒకటే అధ్యాయం. దీంట్లో మొత్తం చూస్తే 16, 25 వచనాలున్నాయి. కానీ ఇక్కడ కీలకం బైబిల్ మొత్తాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తున్నానన్నమాట. ఆరోగ్యకరమైన బోధ గావాలి గానీ, కంఫర్టబుల్ వాక్యం చెప్పొద్దని పౌలు చెప్పిన దానికి ఇది పునాది ఇదే అన్నమాట విషయం. ఈ విధంగా నువ్వు బైబిల్‌ని చదవకపోతే తప్పకుండా మనం ఒక టైంలో సైతాను గాడు వచ్చి మనల్ని పడేస్తాడు. ఏం కాదులే తప్పు చేసినా పర్వాలేదు. పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి రాకుండా, మనం ఉన్న ఆలోచన విధానంతోటి ఏం గాదు నాకు ప్రాబ్లమ్ లేదు. తప్పకుండా ఉన్నదని ఫాలో అయితున్నామనుకో యేసయ్యని. ఒక టైం వచ్చినంక యేసయ్య అంటాడు, రొట్టె విరిచేటప్పుడు దూరం జేసేస్తాడు మనల్ని. అందుకే మనకు ఎగ్జాంపుల్ ఉంటది. యేసయ్య సిలువ మీద పోకముందు ఆయన సొంత శిష్యులలో ఇద్దరు శిష్యుల గురించి మనకు ఎగ్జాంపుల్ ఆడుంటాయి. సేమ్ ఇదే బోధ అనమాట అది గూడా. ఒక దిక్కు పేతురు ఉంటాడు. ఒక దిక్కు యూదా ఉంటాడు. పేతురు గూడా దేవునికి విరుద్ధంగా దేవున్ని తృణీకరించి ఎవరో నాకు తెలవదు అనే పరిస్థితి వచ్చినప్పుడు పేతురు పశ్చాత్తాపపడి మళ్ళా దేవునితోటి సంధి చేసుకుంటాడు. పేతురు ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. సేమ్ అట్నే ఇంకొక శిష్యుడు ఉంటాడు యూదా ఇస్కరియోతు. వాడు కూడా దేవుని నమ్ముతాడు గానీ దేవుణ్ణి అమ్మేస్తాడు. అమ్మినా ఏం కాదులే అనుకుంటాడు వాడు. అప్పుడు రొట్టె విరిచినప్పుడు వాని లోపలికి అపవాది ప్రవేశిస్తది. వాడిని దూరం చేస్తాడు యేసయ్య అప్పుడు. అట్లా చేసే వరకు వాడు గూడా శిష్యుల మధ్యలో ఉంటాడు. యేసయ్య చేసిన ప్రతి గొప్ప కార్యాలు జూస్తాడు వాడు. ఇప్పుడు గూడా సంఘంలో మనం అనుకుంటున్నాం ఒక టైమొస్తే దేవుడు విరిచి డివైడ్ జేసి, డిస్ట్రిబ్యూట్ జేసే టైమొస్తది. రేపు దేవుని సన్నిధిలో కలిసినప్పుడు ఇదే అన్నమాట జరిగేది. అప్పుడు మనం ఏం జేస్తున్నామో జూస్తాడు దేవుడు. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇఫ్ యూ టేక్ అవర్ సాల్వేషన్ యాస్ గ్రాంటెడ్ ఒక్కసారి సైతాను స్లైట్‌గా డైరెక్షన్ మారిస్తే ఇక మనం దారి తప్పి ఎటో పోతా ఉంటాం. ఈ భిన్నాభిప్రాయాలు చేయబట్టే సంఘాలలో విభేదాలొస్తున్నాయి. ఈ భిన్నాభిప్రాయాలు చేయబట్టి భార్యాభర్తల మధ్యలో సైతాను ప్రవేశించి కుటుంబాన్ని చెడగొడుతుంది. ఈ భిన్నాభిప్రాయాలు రాబట్టి ఒక విశ్వాసి దేవుని కొరకు ఆయన రక్తం ఇచ్చుకున్న ఆ విశ్వాసి ఏం చేస్తాడంటే, దేవునికి ఇష్టం లేని బ్రతుకు బతుక్కుంటా వాడి మనసులో మాత్రం మంచిగానే ఉండాలి అనుకుంటా ఉంటాడనమాట. జాగ్రత్త నీ రక్షణ గురించి మాట్లాడదాం అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుండంటే నిన్ను నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఒక్కసారి అప్పగించిన బోధ ఇది అని చెప్తుంది. ఇట్లా కాని బోధ అంతా కూడా నెగెటివ్ బోధ అన్నమాట. అందుకని దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఏం కాదులే నువ్వు ఎట్లా చేసినా పరలోకంకి వస్తవే అన్నప్పుడు, ఆ బోధ విన్నోడు పరిశుద్ధతకు ఇష్టపడతాడా? లేకపోతే తప్పు చేసుకుంటా పోతాడా? తప్పు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మన పాస్టర్ చెప్తున్నాడు. నువ్వు ఎట్లా చేస్తే నేను జీవగ్రంథంలో ఉన్నది. దేవుడు ప్రేమ గల దేవుడు గదా! నిన్ను పరలోకం తీసుకున్నాడు గ్యారంటీ. శరీరం గాబట్టి ఏదో చేస్తుంటావు, తప్పిపోతావు. అది తప్పదు మన శరీర తత్వము. తప్పు అయినా పర్వాలేదులే అంటాడు. పశ్చాత్తాపము, మారు మనస్సు అనేది అవసరం లేదు. ఎందుకంటే నీకు పరలోకం పోయేది గ్యారంటీ అనే ఒక భిన్నాభిప్రాయపు, భిన్న బోధ మన మధ్యలో ఉన్నది గూడా. సంఘంలో దేవుని భయం లేని నామకార్థులు విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకమైన పనులు మాట్లాడుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుండు వాళ్ళు. వాళ్ళకు ఏమి ధైర్యం ఉందంటే, ఈ తప్పుడు బోధ ఉన్నదనమాట. పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన బోధకు భిన్నంగా ఈ బోధ నడుస్తుందనమాట. చల్తా హై కుచ్ నహీ హోతా ఏం కాదులే. అయి చేయొచ్చు. ఈ చిన్న చిన్నవి చేయకుంటే దేవుడు ఎట్లా కాపాడుతాడులే అని. అంత కేర్‌లెస్‌గా తయారయ్యారు. అక్కడి నుంచి వాడు దేవునికి దూరంగా పోతాడు. అందుకని దురాశను ఆలోచించిన బిలాములాగా ఉంటారని రాస్తాడు. బిలాము, కోరహులు, కయీను వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏర్పరచుకున్న వీళ్ళే. కానీ వాళ్ళు ఏర్పరచుకున్నాక వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. జాగ్రత్త వీళ్ళ క్యారెక్టర్స్ చూడండి బైబిల్‌లో వీళ్ళు ముగ్గురు దేవునికి వ్యతిరేకంగా పోతారు. కాబట్టి దేవుడు అంటాడు వాళ్ళని తీసేసినట్టు. ఇప్పుడు మనం గూడా అందుకనే బైబిల్‌లో
దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఆహ్, దేవుని ఏమంటారంటే, దేవుడు తండ్రి అయిన దేవుని ప్రేమ ఉంటది గదా! దాన్ని మనం గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. గానీ దేవుడు అంటుండు, "నిత్యాగ్ని దండనలో ఉన్నది. నా కృప ఎంత కరెక్ట్, నేనెంత ప్రేమగల దేవుడినో అంత న్యాయవంతుడిని" అంటాడు. "నేను నీతిమంతుడిని" అంటాడు. నీతిగల న్యాయాధిపతి అని ఆయనకు బిరుదున్నది. కాబట్టి ఆయన ఎంత న్యాయస్తుడంటే, మన రక్షణ కొరకు ఆయన సొంత కుమారుడిని వదిలేస్తాడన్నమాట. తండ్రి నీ చెయ్యి ఎట్లా నన్ను చెయ్యి చెయ్యి విడిచితివని కుమారుడు అడుగుతున్నప్పుడు తండ్రికి కుమారుని మీద ప్రేమ కలగదా? అరే! నువ్వు తప్పే చేయలేదు గానీ నిన్ను దండిస్తున్నా గదా! అంటారు గానీ, అక్కడ దేవుడు అంటాడు, నా నీతి, నా న్యాయం గూడా ముఖ్యం కాబట్టి పరిహారం తప్పకుండా చెల్లించాలి. లేకుంటే నేను యాక్సెప్టే చేసేది లేదంట. అందుకని యేసయ్యని అప్పుడు ఆ టైంలో తండ్రి అయిన దేవుడు ఆయనకు ఇష్టం లేకుండా ఉండడానికి ఉంటది. ఆయనను మొత్తబడెనని ఉంటది. యా కీర్తన 53లో ఉంటదండి. నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని అంటాడు. ఆయన మనందరి కొరకు పరిహారం చెల్లించిండు గదా! అంటాడు. అటువంటి యేసయ్యని మళ్ళా మనం లైట్ తీసుకుంటామన్నమాట. అది చానా డేంజరస్. బైబిల్‌ని చదివినప్పుడు దేవుణ్ణి మనం గ్రాంటెడ్‌గా తీసుకుంటాము. దేవుని దీర్ఘశాంతము త్వరగా పనిష్మెంట్ వస్తలేదు గదా! అని విచ్చలవిడిగా బ్రతికేటోళ్ళందరికీ ఒక టైమ్ వస్తది. దేవుడు అంటాడు, "ఎంత నెగ్లిజెంట్ చేస్తున్నావు నువ్వు. యూ హావ్ టేకెన్ లైట్‌లీ మై సాక్రిఫైస్" అంటాడు. నా అర్పణని నువ్వు అంత ఈజీ తీసుకుంటావా అంటాడు. ఇప్పుడు కయీను విషయంలో గూడా అదే జరిగింది గదా! కయీను గూడా వాడు వేసిన పొలాల్లో మంచిది తీసుకొచ్చిచ్చి, సాయి ఇది తీసుకో యాక్సెప్ట్ చేయరా అంటుంటాడు. నాకు రక్తం చిందించాలి, నన్ను బలి అర్పించాలి, లేకపోతే నేను యాక్సెప్ట్ చేయనన్నప్పుడు, ఆ బలి అవసరం లేదు అని వాడు తెచ్చి వెజిటేరియన్ డైట్ పెడుతుంటాడక్కడ. దేవుడు నియమం తప్పైతుంది గదా! అది రక్తం చిందించకుంటే పాపక్షమాపణ ఉండదురా! నువ్వు నాకు రక్తమే చిందించాలి అని దేవుడంటాడు. అంటే కాదు నేను కూరగాయలేసినా కాబట్టి నీకు కూరగాయలే ఇస్తా అంటాడు. ఆ ప్రథమ ఫలములు ఇచ్చేది వేరే గాని రక్తం చిందించాలి గదా! అంటే దాన్ని వాడు లైట్ తీసుకుంటాడు. మనం గూడా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. సజీవ యాగములుగా మనం అర్పించుకోవాలని పౌలంటాడు. అట్ట జేయకుండా నువ్వు ఆల్టర్‌నేట్‌గా ఏదో తయారు చేసుకుంటూ పోతే కాదనమాట. మనకు అప్పగింపబడిన బోధ మన విశ్వాసం భ్రష్టులు గాకుండా ఉండాల్సిన బోధేందంటే, ప్రతిదినం మన రక్షణను కాపాడుకోవాలి. ఈ పందెంలో మనం గురి యొద్దకే పరిగెత్తాలి. లేకపోతే మనం తప్పు దారిన ఎళ్ళిపోతామనమాట. ఈ ఉదయ కాలంలో మనం గూడా మనం జేసే ప్రతి ప్రార్థన వెనుక గూడా ప్రతి దినము గూడా మనం దేవుని సన్నిధిలో పోయినప్పుడు అంటే నేనిప్పుడు హ్మ్. అది దేవునికే మహిమ కలగాలి గానీ, నేను ఎవ్రీ మార్నింగ్ లేవంగానే ఫస్ట్ దేవుని సన్నిధిలో ఎంత అలవాటయిపోయిందంటే, దేవుని బాప్టిజం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మార్నింగ్ లేవగానే 1 సెకండ్ ప్రేయర్ అది ఫస్ట్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్న ప్రార్థన గానీ, ఇప్పుడు ఇట్లా కళ్ళు తెరవంగానే ఫస్ట్ నా మైండ్ ఆటోమేటిక్‌గా దేవునితోటి ఏం ప్రార్థన చేస్తదంటే, దేవా నీకు ముందు ఏం జరగబోతుందో తెలుసు కదా! ఈరోజు ఈ దినంలో నేను ఒకవేళ నీకు వ్యతిరేకంగా, నీకు అయిష్టంగా, నీ ముందు అవమానకరంగా ఉండే పని ఏమైనా నేను చేసేదుంటే, నీకు ముందే తెలుస్తది కదా! అంతకంటే ముందే నన్ను చంపేయి దేవా అని ప్రార్థన చేసుకుంటా. ఇప్పుడు ఇది దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను బాప్టిజం తీసుకున్నాక 16 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా కూడా ఎవ్రీ డే మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఏం అడగను దేవుణ్ణి. ఈరోజు ఒకవేళ నేను నీకు వ్యతిరేకంగా ఏమైనా జేసేదుంటే అంతకంటే ముందే నన్ను ఏదో తిరిగి చంపేసేదేవా! నీ ముందు నేను తప్పు జేసి కనపడొద్దు అని ప్రార్థన జేసుకుంటా. పరిశుద్ధతకు అది ముఖ్యం. అంత భయంకరంగా ఉంటది పాపం దేవుని మీద. దేవునితోటి అటువంటి లింక్ మెయింటైన్ జేసినాక నీ ఏ పాపం జేయాలన్నా భయమయితది. చేయనీకే రాదు మనకు. ఎటువంటి తాకిడొచ్చినా దాన్ని నిలబెట్టేస్తాం మనం. దేవునికే మహిమ కలగాలని చెప్తున్నాను. నా గొప్పతనం 100% నేను ద డే వెన్ ఐ గాట్ బాప్టిజ్డ్ సేమ్ డే ఇది డిసైడ్ చేసుకున్నా. ఎన్ని శోధనలొస్తున్నాయి. ఆ యవ్వన ప్రాయం నుంచి మొదలుపెట్టుకుంటే. ఇప్పటిదాకా కూడా ఎవ్రీ డే ఐ కుడ్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ వన్ లిటిల్ ప్రేయర్. గాడ్ కిల్ మీ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ అగైన్స్ట్ యూ. యూ నో బెటర్ గదా! 4 గంటలకు నేను ఒక పాపం జేస్తా, నీకు వ్యతిరేకంగా బతుకుతానంటే నాకు
3 గంటలకే చంపేసేయాలి నన్ను దేవా అని. ఎట్లా చేయాలి? నీ ఇష్టం ప్రాణం పోవాలి నాది. అని నీ ముందర నిలబడితే నేను రాంగ్ చేసి నేను గిల్టీగా ఉండొద్దు దేవా అని ప్రార్థన చేసుకుంటా. ఇది చేయనీకే ఒక స్ప్లిట్ సెకండ్ పొద్దున్న లేవగానే ఫస్ట్‌గా అది వెళ్ళిపోతది ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో. ఇక ఆ దినంలో వాడు ఎవ్వడన్నా సైతాను ఎన్ని శోధనలు రాని అన్నిటిని జయించగలుగుతాం. ఎంత కృంగదీసినా కూడా మనకు ఏం భయమే ఉండదు. ఇది ఆరోగ్యకరమైన బోధ అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు మనము దేవునితోటి ఎంత క్లోజ్ అయిపోతామంటే అసలు ఈజీగా చేయించగలుగుతాం. శోధనలను, బాధలను, అవమానం ఏదన్నా రాని. ఆయనతోటి సంతోషంగా దేవుడు మనల్ని మెచ్చుకునే పరిస్థితిలో ఉన్నామంటే చాలు. శోధనలు వస్తుంటాయి గానీ, శోధనలు ఎంజాయ్ జేయకుండా శోధనలను నిరోధించగలుగుతాం. అదనమాట. నన్ను శోధనలకు తేక కీడు నుంచి తప్పించు అంటే ఇదనమాట. ఇట్లా మనం అంత పర్ఫెక్ట్‌గా ఉండగలం అన్నమాట. యేసయ్య గూడా అట్లా ఉన్నాడు. సైతాన్ గాడొచ్చి దేవుని యేసయ్యని ఏ విధంగా శోధించిండో ప్రధానంగా 3 విధాలుగా శోధించిన మన జీవితంలో ప్రతి ఒక్కరిని శోధిస్తుండు వాడు. దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రక్షణను నిర్లక్ష్యం జేస్తే ఎవరు తప్పిస్తాడురా మిమ్మల్ని అని అంటాడు పౌలు. ఇంత డేంజరస్ ప్రపంచము, ఇంత డేంజరస్ శరీరము, ఇంత డేంజరస్‌గా సైతాన్ గాడు స్కీమ్‌లేస్తుంటే మన రక్షణని ఎంత లైట్‌గా ఉన్నది. సంఘంలో దేవునికి వ్యతిరేకంగా బతికి హాయిగా కంఫర్టబుల్‌గా ఉండే బోధ ఎంత నడుస్తున్నది. ఒక్కొక్క విశ్వాసికి భయము గలగాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండాలంటే. నిత్య దండనకు పాత్రులైతాం. నిర్జల మేఘాలుగా అటువంటివి కొట్టుకపోతాం కదా మనం. అప్పుడు గాలికి ఎటో పోతది. అట్లా కంపేర్ చేస్తున్నాను. ఏర్పరచబడినంక కూడా మళ్ళా దేవునికి వ్యతిరేకంగా పోతారు. జాగ్రత్త. ఆ పడిపోయిన దేవదూతలు గూడా నేను ఏర్పరచుకున్న నా పిల్లలే గాని వాళ్ళని నేను కటిక చీకట్లో ఏసినా గదా అంటాడు. ఈ ఉదయ కాలంలో లెట్ అస్ ప్రొటెక్ట్ అవర్ సాల్వేషన్ అండ్ దేర్ ఈస్ నో కాంప్రమైజ్ ఫర్ దట్ అన్నమాట. అది ఆరోగ్యకరమైన బోధ. ఏం కాదులే బ్రదర్ తప్పు చేసినావు సరేలే అయితేనే ఉంటది అని దావీదు తప్పు చేయలేదా, సొలొమోను తప్పు చేయలేదని తప్పు చేసినోళ్ళందరూ మంచిది పర్వాలేదులే అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళెంత పశ్చాత్తాపపడ్డారు దేవుని సన్నిధిలో అది మాట్లాడరు. ఇది డేంజరస్ బోధ అన్నమాట. మంచిగానే ఉన్నాంలే అనుకుంటుంటారు. కానీ ఒక దినం వస్తది ఎంత భయంకరంగా ఉంటదంటే, తొట్టిల్లకుండా నిన్ను కాపాడదాం అనుకుంటే, ఎప్పుడు తొట్టిల్లుతూనే ఉన్నావు కదరా! నువ్వెప్పుడు సరిగా లేవు గదా! అని దేవుడు మనల్ని తీసి పక్కకు పడేస్తాడు. భక్తిహీనులు అనే వర్డ్ దానికి వాడింటారన్నమాట. భక్తి లేకపోవడానికి కారణం ఏందంటే, ఈ ఈ అరోగెన్స్ అన్నమాట. ఏం కాదులే ఆయన నన్ను ఏర్పరచుకుండు, ఆయన కాపాడిండు నన్ను, ఆయన రక్షించుకుండు కాబట్టి ఆయనే రక్షిస్తాడులే. దేవుడికి ఏదో గర్జు కొట్టినట్టన్నమాట. మనం పరలోకంలో రాకుంటే దేవునికి ఏదో లాస్ అయితది. ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడని మన ఆలోచన విధానము సైతాను ఆలోచన అది. యూ హావ్ టు బి థాంక్‌ఫుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీ డే అన్నమాట. ప్రతిదినము నన్ను రక్షిస్తున్నావు గదా! నీ రక్తము నా మీద ఉంచినావు గదా! అని ఆ రోజే రక్షింపబడినట్టు అంత మైండ్ మనం దేవుని సన్నిధిలో ఎవ్రీ డే మెయింటైన్ జేయాలి. అప్పుడు దేవుని ఆత్మ మన మీద సమృద్ధిగా ఉంటది. పరిశుద్ధతకు అదే మూల కారణము. ఇఫ్ యూ లీవ్ దట్ ప్లేస్ సైతానొచ్చేసి మనల్ని పరిశుద్ధత నుంచి దూరం జేస్తాడు. వానికి గావాల్సింది అదే గదా! అందుకే పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. మనకు కలిగిన రక్షణ గురించి మాట్లాడదాం అనుకున్నా గానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఆపు అందాం రక్షణ గురించి చాలా చెప్తున్నావు. ఈ బోధ జెప్పు. ఇదే ఆరోగ్యకరమైన బోధ అంటున్నాడు. అందుకని దురదశములు కలిగిన వాళ్ళకు వినిపించేటట్టు అనుకూల బోధ జేయకు. పరిశుద్ధత పెంచే బోధనే అది ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఈ ఉదయ కాలంలో గూడా మనము కంఫర్టబుల్‌గా అనిపించే వాక్యం విని ఆయన్నే మంచి పాస్టర్ అనుకోవడం, లేకపోతే మనకు పుచ్చుకునే వాక్యం చెప్పినప్పుడు ఆ పాస్టర్‌ని వ్యతిరేకిస్తుంటాం. ఆ వాక్యంతోటి మనం సరి జేసుకోకుండా, ఏందే వీడు ఇట్లా చెప్తున్నాడు పాస్టర్ అని, ఇయాల రేపు సేవకులని దేవుని వాక్యం చెప్పకుండా సేవకుల నోర్లు బాగేసే సంఘాలు, కమిటీలు తయారైనాయి. భ్రష్టత్వానికి అది ముఖ్యమైన సూచన. మన కాన్ఫిడెన్స్‌లో రివైవల్ రావాలన్నా, మన జీవితాలలో రివైవల్ రావాలన్నా, అది భయంకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ప్రకారము ప్రతిదినము మనం పరిశుద్ధులం కావడానికి పనికి రావాలి ఆ బోధ. ఈ ఉదయ కాలంలో మనం జాగ్రత్తగా ఉందాము. మన రక్షణను కాపాడుకోవాలి.
విశ్వాసాన్ని కడముట్టించిన నేను మంచిగా కొట్లాడినాను పౌలన్నట్టు, మనం గూడా ప్రతిదినం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు అంటాడు నాకు జీవ కిరీటం ఉన్నది ముందర అంటాడు పౌలు. సో లెట్ us have this kind of understanding about గాడ్స్ సాల్వేషన్. దేవుని రక్షణ గురించిన సరి అయిన అవగాహన ఎప్పుడు కలుగుతదంటే, నా రక్షణ ఎంత ప్రెషియస్ అంటే ఆయన రక్తం అంత ముఖ్యమైనది. ఆయనకు ఇష్టం లేకుండా ఏదైనా చేస్తే నేను పట్టుకోలేను. అందుకనే రెండవ కీర్తన అంట, కుమారుని ముద్దు పెట్టుకోలేకపోతే తండ్రి చాలా కోప్పడతాడు. ఇఫ్ యూ డోంట్ లవ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద ల్యాండ్ దెన్ దేర్ ఇస్ నో అదర్ రిమోర్స్ అనమాట. అన్నిటికంటే పెద్ద పాపం అదే అయిపోతది. అంతా మంచిగుండొచ్చు గానీ యేసయ్య చులకన చేస్తే చాలు ఆయన బలిని మనం పక్కకు పడేస్తాడు. అందుకే పౌలు గూడా అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. కానీ పునరుత్థాన తిరిగి రానున్న యేసు దేవుడు ఏదని ఆయన హీల్ చేస్తాడని, నీ కష్టాలు రక్షిస్తాడు, ఎటువంటి ఏమేమో చెప్తున్నాడు. కానీ మనకు కావాల్సిన యేసు ఎవరంటే ద స్లేన్ ల్యాంబ్ అంటారు. జగత్తు పునాది ముందుకి వధింపబడిన గొర్రె పిల్ల. అదే ఆయన టైటిల్. ఇప్పుడు గూడా ప్రతిదినం మనం యేసయ్యని చూసినప్పుడు, అరే! నేనేమన్నా కొత్త గాయం చేసినానా నీకు అని ఆలోచించినప్పుడు మనం పశ్చాత్తాప హృదయం వస్తది. అది రాకపోవడం, విరిగి నలిగిన హృదయం లేకపోవడమే ఆయనకి ఇష్టం లేని బలి కాబట్టి అంటాడు. ఇది నాకు అవసరం లేదని కయ్యూనుని ఎట్లా తృణీకరించినానో, బిలాముని ఎట్లా వదిలేసినానో నేను అట్లా మిమ్మల్ని వదిలేస్తే జాగ్రత్త అంటున్నాను. లెట్ us protect our salvation. That is the right thinking and that's the right way of understanding God's salvation. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగునుగా.